రాక్షస ప్రేమ పార్ట్ 57 పెడతాను వేగా, అన్నిటికీ లింక్ పెడతాను. నీకు ఈ డివోర్స్ పేపర్స్ మీద నా సైన్ కావాలంటే నా బేబీని కను అని తన చేతిలో ఉన్న డివోర్స్ పేపర్స్ని వేగా ముందు పెడతాడు విరాజ్. ఏంటి నువ్వు మాట్లాడేది? డివోర్స్ ఇవ్వడానికి నేను నీకు బేబీని కనివ్వాలా? మిస్టర్ విరాజ్, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. ఆ డివోర్స్ నేను అప్లై చేసినవి కాదు, నువ్వు అప్లై చేసినవే. నేను రెస్పెక్ట్ ఇచ్చి సైన్ చేశాను. నువ్వు కూడా ఎక్కువ చేయకుండా సైన్ చేస్తే ఇద్దరికి ఏ గొడవ ఉండదు అంటుంది వేగ. నాకు తెలుసు ఇవి నేను అప్లై చేసినవే అని, కానీ నేను వీటిని అప్లై చేసింది నిన్ను ప్రణవ్ నుండి సేవ్ చేసిన తరువాత. నువ్వు నాకు వద్దు అనుకుని అప్లై చేస్తే నువ్వేమో నేను కావాలి అని నా ఇంట్లో తిష్ట వేశావు. మళ్ళీ దగ్గర అయ్యావు. అయినా అవన్నీ ఇప్పుడు తలుచుకోవడం కూడా వేస్టే. నేను డివోర్స్కి అప్లై చేసే ముందు నువ్వు ప్రెగ్నెంట్ కాదు, కానీ ఇప్పుడు నువ్వు నా బిడ్డని మోస్తున్నావు. నేను సైన్ చేయాలి అంటే నువ్వు కనాల్సిందే. అండ్ ఇంకో విషయం, నాకు నిన్ను బతిమలాడి ఒప్పించుకోవాల్సిన అవసరం లేదు. నేను నీ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు వేసిన జడ్జ్ ఇలానే చెప్తారు. భర్త బేబీని కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆమె బేబీని కనాల్సిందే. బేబీని అబోర్ట్ చేస్తా అంటే ఏ చట్టాలు ఒప్పుకోవు. విరాజ్ తనని టోటల్గా లాక్ చేసేసరికి సోఫాలో కూలబడుతుంది వేగ అసలు ఆ డివోర్స్ పేపర్స్ మీద ఎలా సైన్ చేసిందో గుర్తు తెచ్చుకుంటుంది. మార్నింగ్ లేవగానే ఏం జరిగిందో అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంది. నైట్ విరాజ్ వేగ 1 అవుతున్నప్పుడు అతనికి కాల్ వస్తే వెళ్ళిపోతాడు. వేగ అతని కోసం ఎదురు చూసి ఎప్పటికో నిద్రపోతుంది. మార్నింగ్ లేవగానే విరాజ్ ఇంకా రాలేదని అతనికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అతని ఫోన్ కలవకపోయేసరికి పక్కన పడేసి కిచెన్లోకి వెళ్తుంది. వేగా కాఫీ తాగి అలానే సిట్ అయిందో లేదో కాలింగ్ బెల్ మోగుతుంది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని డోర్ తెరిచి చూస్తుంది. హలో మేడం అని డోర్ అవతల ఉన్న వ్యక్తి పలకరిస్తాడు. హలో అండి అని వేగా కూడా రిప్లై ఇస్తుంది అతనికి. మేడం, ఇది విరాజ్ గారి ఇల్లేనా అని అడుగుతాడు. అవును, ఇది అతని ఇల్లే, చెప్పండి ఏంటో అని అడిగింది వేగ. సార్ లేరా మేడం అన్నాడు అతను. డ్యూటీకి వెళ్ళారు, ఏమన్నా చెప్పాలా ఆయనకి? ఏం లేదు మేడం, కొన్ని పేపర్స్ ఇవ్వడానికి వచ్చాను అంటూ తన బ్యాగ్లోని పేపర్స్ తీసి వేగాకి ఇస్తూ, మేడం ఇవి మా లాయర్ సార్ మీ ఇంటి దగ్గర ఇచ్చి రమ్మని చెప్పారు, సార్ వచ్చాక ఇవ్వండి అంటాడు. సరే అంటూ వేగ ఆ పేపర్స్ని తీసుకుంది. లాయర్ గారి దగ్గరకు దేనికి వెళ్ళాడు ఈ విరాజ్ అసలు? ఏంటి ఈ పేపర్స్ అని చదవడం మొదలు పెడుతుంది. అవి డివోర్స్ పేపర్స్ అని తెలియగానే వేగా కళ్ళల్లో నీళ్లు బడబడా కారుతాయి. నువ్వు డివోర్స్ ఇస్తా అంటే నేను సరదాగా అంటున్నావేమో అనుకున్నా విరాజ్, నిజంగానే అప్లై చేశావా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కోపంగా ఆ పేపర్స్ని చింపేద్దాం అనుకున్న టైంలో ఫోన్ రింగ్ అవుతుంది. విరాజ్ కాల్ చేశాడేమో అని ఎంతో ఆత్రంగా వెళ్ళి లిఫ్ట్ చేస్తుంది. విరాజ్ ఏమో అని ఎంతో సంతోషంతో ఫోన్ చూస్తే అన్నౌన్ నెంబర్ అని ఉంది. ఎవరై ఉంటారా అని హలో అంది వేగ అని అటువైపు నుండి ఎంతో ప్రేమగా ప్రణవ్ గొంతు వినిపిస్తుంది. అతని గొంతు కుత్తుపట్టి కోపంగా ఫోన్ కట్టేస్తుంటే వేగ, ఐఎమ్ సారీ, ఆ రోజు అలా చేసి ఉండకూడదు. ఒకసారి నేను అలా ఎందుకు చేశానో చెప్తా విను ప్లీజ్ అంటాడు ప్రణవ్. నోర్మూయ్, ఇంకోసారి నాకు కాల్ చేస్తే చంపేస్తా, ఏమనుకున్నావో? నా మొగుడు ఇచ్చిన కోటింగ్ చాలేదా నీకు? మళ్ళీ కాల్ చేశావు అంది వేగ ఆ ఇడియట్ని మొగుడు ఏంటి? నువ్వు అతన్ని దేనికి పెళ్లి చేసుకున్నావో మర్చిపోయావా అని గతం గుర్తు చేస్తాడు. వేగాకి వెంటనే వంతి గుర్తొస్తుంది. నేను పగ కోసమే అతన్ని పెళ్లి చేసుకున్నా, కానీ అతను స్టార్టింగ్ నుండి రాక్షసుడే. కానీ నువ్వు మంచిగా ఉంటూ నా గొంతు కోసావని ఏడుస్తుంది. వేగా, ఏడవకు, ఒక్కసారి నా మాట విను, అప్పుడు నా బాధ అర్థమవుతుంది అంటాడు ప్రణవ్. ఏం వినాలి ఇంకా నీ మాటలు? ఆ రోజు విరాజ్ రావడం కొంచెం లేట్ అయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో అని మళ్ళీ ఏడుస్తుంది వేగ. అసలు నిన్ను అలా చేసింది ఎందుకో తెలుసా? వనిత పరిస్థితి గుర్తు చేయడానికి అంటాడు ప్రణవ్. ఏంటి అని షాకింగ్గా అరుస్తుంది వేగ. అవును, నేను వనితని నీకు గుర్తు చేయడం కోసమే అలా చేశాను. మనిద్దరం కలిపి ఆ విరాజ్ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాం. మధ్యలో అతన్ని ఏడిపించాలి అనుకొని మనిద్దరం కొంచెం క్లోజ్ అయ్యాం. విరాజ్ మీద పగ మర్చిపోయి ఒకరి మీద ఒకరం ఇష్టం పెంచుకున్నాం. నేను కూడా ఆ రోజు నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నావేగా. నువ్వు కూడా అలానే అనుకున్నావని నేను చూస్తేనే అర్థమైంది. ఆ రోజు నాకు ఎందుకో నీలో వనిత కనిపించింది. తన చావుకి ప్రతీకారం తీర్చుకోకుండా ఇలా ఇద్దరం మూవాన్ అవ్వడం నాకు నచ్చలేదు. ఆ విరాజ్ మీద పగ నీకు గుర్తు చెయ్యాలని నిన్ను బలవంతం చేసినట్టు నిన్ను ఇబ్బంది పెట్టాను. ఆ టైంకి విరాజ్ రాకపోయినా నేను నిన్నేం చేసేవాడిని కాదు.
నీకు వనిత బాధని తెలియజేసి పగ మర్చిపోకుండా చేయాలనే నీతో అలా ప్రవర్తించాను తప్ప నీ మీద మోజుపడి కాదు. ఆ రోజు నిన్ను బలవంతం చేయడానికి చూస్తే నువ్వెంత నరకం అనుభవించావో అంతకు మించే నా వనిత ఆ విరాజ్ వలన అనుభవించింది. ఆ పెయిన్ నీకు తెలిస్తే ఇంకొంచెం విరాజ్ని ఇబ్బంది పెడతావు అనుకున్నా. వేగా వెంటనే ఆ రోజు ప్రణవ్ తన మీద చేసిన దాడిలో వనితా విరాజ్ని ఊహించుకుంటుంది. నేను లాస్ట్ మినిట్లో బయటపడ్డాను ఆ నరకం నుండి. కానీ నా అక్కకి ఆ ఛాన్స్ రాలేదు. నిర్దాక్షిణ్యంగా నా అక్కని అనుభవించాడు ఆ విరాజ్ అని ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది వేగ. ప్రణవ్ చెప్పింది విన్నాక వేగ ఆలోచించడం మొదలు పెడుతుంది. ప్రణవ్ నా కళ్ళు తెరిపించడానికి అలా చేశాడా? నేనేమో ప్రణవ్ అలా చేసేసరికి విరాజే నయమని అన్నీ వదిలేసి ఇతనితో కొత్త లైఫ్ మొదలు పెడదాం అనుకున్నా. కానీ అంతా అల్లకల్లోలం అయ్యింది. నా అక్క నరకం అనుభవించేలా చేసిన వాడితో నా జీవితమా? నోవే అనుకొని డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి టీవీ పక్కన పెడుతుంది. సైన్ చేసిన తరువాత ప్రణవ్కి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగింది. నేను ఊరికి దూరంగా ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. వాడు లేట్గా వస్తాను అనడంతో మావయ్య వాళ్ళది మూతపడిన మిల్ని చెక్ చేస్తున్నా, ఏదైనా పనికొస్తుందేమో అని. సరే నాకు వెంటనే నీ లొకేషన్ షేర్ చేయి, వస్తా అంది వేగ. ప్రణవ్ లొకేషన్ షేర్ చేయగానే వేగ అక్కడికి వెళ్ళింది. చాలా రోజుల తరువాత వేగాని చూసేసరికి ప్రణవ్ వెళ్ళి ఆమెని హక్ చేసుకుంటాడు. ఐ లవ్ యూ వేగ, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు విరాజ్తో ఉంది మొత్తం నేను మర్చిపోతాను. మనం ఒకటి అవ్వాలి అంటే ముందు ఆ విరాజ్ మీద పగ తీర్చుకోవాలి. నా వనిత అక్కని బాధ పెట్టిన వాడిని నేను వదలను ప్రణవ్, ఖచ్చితంగా పగ తీర్చుకుంటా. అండ్ థ్యాంక్స్ ప్రణవ్, నా కళ్ళు తెరిపించినందుకు అండ్ నన్ను నా పాస్ట్ని మర్చిపోయి పెళ్లి చేసుకుంటా అన్నందుకు అంటుంది వేగ. ప్రణవ్ నీ ప్లాన్ ఏంటో చెప్పు, విరాజ్ని ఎలా దెబ్బతీద్దాం అని అడిగింది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం వేగ. ముందు నీకు ఒక మాట చెప్పాలని నీస్ మీద బెండ్ అయ్యి ఐ లవ్ యూ వేగ, వనిత ఆత్మకి శాంతి కలిగిన మరుక్షణం మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ అంటూ లేచి వేగా ఫేస్ని చేతుల్లోకి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి లిప్స్ని అందుకోబోతుంటే విరాజ్ అరుస్తాడు. అదంతా గుర్తు తెచ్చుకొని వేగా బాధపడుతూ ఉంది. కరెక్ట్ టైంలో ప్రణవ్ నా కళ్ళు తెరిపించాడు అనుకుంటే మళ్ళీ వీడి దగ్గర బందీ అయ్యేలా నా కడుపులో బేబీ వచ్చింది. నాకు విరాజ్కి బేబీని కని ఇచ్చి వాడిని కూడా వీడిలా తయారు చేస్తుంటే చూసే కన్నా వద్దు అనుకుంటే బెస్ట్ అనుకున్నా. కానీ విరాజ్ ఒప్పుకోవడం లేదే అని బాధపడుతుంది. వేగా ఇంకా ఆలోచనల్లోనే ఉండడంతో విరాజ్ బయటకు వెళ్తాడు. 1 గంట తర్వాత ఒక వ్యక్తిని తీసుకుని వస్తాడు. అతను బయటకు వెళ్ళినప్పుడు ఎలా కూర్చొని ఉందో ఇంటికి వచ్చాక కూడా అలానే ఉంది వేగ. ఆమెని ఆలోచనల్లో నుండి బయటకు తీసుకురావడానికి వేగ అని అరుస్తాడు విరాజ్. హా అంటూ తల ఎత్తి విరాజ్ని చూస్తుంది వేగ. విరాజ్ పక్కన ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. అప్పుడే మ్యాటర్ ఇతనికి చెప్పేశాడా అని టెన్షన్ పడుతుంది వేగ. వేగ అని కోపంగా ఒక లుక్ ఇస్తాడు విరాజ్. ఆమె షాక్లో నుండి తేరుకొని లేచి నిలబడుతుంది. సార్ కూర్చోండి అంటూ సోఫా చూపిస్తుంది వేగ విరాజ్ పక్కన ఉన్న అతనికి. నేను ఇప్పుడే వస్తా అని కిచెన్లోకి వెళ్ళి వాళ్ళిద్దరికీ టీ తీసుకుని వస్తుంది. లాయర్ దాన్ని తీసుకుని సిప్ చేసి సూపర్గా ఉందని కాంప్లిమెంట్ ఇస్తాడు. వేగ అందుకు సమాధానంగా స్మైల్ చేస్తుంది. టీ తాగడం అవ్వగానే మిస్టర్ అండ్ మిసెస్ విరాజ్ ఇద్దరూ ఇప్పుడు మీ సమస్యని చెప్పండి. ఇద్దరు చైర్లో సిట్ అయ్యి ఆయనకి ఎదురుగా కూర్చుంటారు. ఏం లేదు లాయర్ గారు, ఆమెకి నాకు పడడం లేదు, సో విడిపోదాం అనుకున్నాం. మీ దగ్గరే కదా నేను డివోర్స్కి అప్లై చేసింది అన్నాడు విరాజ్. హా అవును కదా అన్నాడు లాయర్. మార్నింగేగా నేను ఆ పేపర్స్ పంపింది అన్నాడు లాయర్. సార్ డివోర్స్ ఇవ్వాలనుకుంది ఇతనే, నేను ఆయన కోరుకున్నట్టుగానే డివోర్స్ పేపర్ మీద సైన్ చేశాను. ఇప్పుడేమో అతను డివోర్స్ ఇవ్వను అంటున్నాడు అంటుంది వేగ. విరాజ్ ఎందుకు ఇవ్వను అంటున్నావు, నీ ఇష్ట ప్రకారమేగా డివోర్స్కి అప్లై చేసింది అని అడిగాడు లాయర్. అవును సార్, నా ఇష్టపూర్వకంగానే చేశాను. కానీ ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్, నాకు బేబీ కావాలి. వేగా బేబీని అబౌట్ చేసుకుంటా అంటుంది. ఆమెకి బేబీ అవసరం లేదేమో, నాకు కావాలి. ఆమెకి డివోర్స్ ఇవ్వాలి అంటే నాకు బేబీని ఇవ్వాల్సిందే అంటాడు విరాజ్. లేదు, ఈయన అంటేనే ఇష్టం లేదు, అలాంటిది బేబీని ఎలా కంటా అని సీరియస్ అవుతుంది వేగ. కూల్ మిస్టర్ అండ్ మిసెస్ విరాజ్, మీ ఇద్దరి ప్రాబ్లం నాకు అర్థమైంది. ఒక 10 minutes సైలెంట్గా ఉంటే మీ సమస్యకి పరిష్కారం చెప్తాను అన్నాడు లాయర్.
విరాజ్, ఇప్పుడు నేను మీ మిస్సెస్తో మాట్లాడాలి, దయచేసి నేను ఆమెతో మాట్లాడేంతసేపు సైలెంట్గా ఉండండి అంటాడు. అలానే లాయర్ గారు అన్నాడు విరాజ్. చూడమ్మ వేగ, ఏ అమ్మాయి కూడా కడుపులో బిడ్డని వద్దు అనుకోదు. కానీ నువ్వు ఇంత కఠినంగా ఉన్నావంటే నీ మనసులో ఏం ఉందో ఏంటో. కానీ అబోట్ని ఏ కోర్టు కూడా ఎంకరేజ్ చేయదు. నీ భర్త బేబీని కోరుకుంటున్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా కనివ్వాల్సిందే. ఇది మాత్రం కన్ఫామ్. సో బేబీని ఇచ్చాక మీకు డివోర్స్ ఇస్తా అంటున్నాడు. అది ఒక అగ్రిమెంట్ రాసి నా దగ్గరే ఉంచుతాను. బేబీని అతని చేతిలో పెట్టిన మరుక్షణం మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదని నేను అగ్రిమెంట్లో రాయిస్తాను. ఏమంటావు అంటాడు వేగాను చూస్తూ. లాయరే చెప్పాక వేగాకి ఎటు తప్పించుకునే మార్గం లేదని అర్థమవుతుంది. ఓకే సార్, బేబీని కనిస్తాను అతనికి. తన బేబీని ఇచ్చిన మరుక్షణం అతనికి నాకు సంబంధం లేదని అగ్రిమెంట్ రాయండి అని చెప్తుంది. వేగా బేబీని కనడానికి ఒప్పుకునేసరికి విరాజ్కి పట్టలేని ఆనందం వస్తుంది. లాయర్ గారు, నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంది వేగ. పేపర్స్ రెడీ అవ్వగానే నా ఇంటికి పంపించండి అంది వేగ. ఏంటి అని గట్టిగా అరుస్తాడు విరాజ్. వేగ దెబ్బకి ఉరికిపడి, చూడండి సార్ ఎలా అరుస్తున్నాడో, అందుకే నాకు ఇతనితో ఉండాలి అంటే భయం అని కన్నీళ్లు పెట్టుకుంది. అబ్బా డ్రామా క్వీన్, ఎంత ఓవరాక్షన్ చేస్తున్నావే అనుకుంటాడు విరాజ్. లాయర్ గారు, దాన్ని నమ్మకండి, అంతా నాటకం. నా ఇంట్లో ఉండకు అని చెప్తే లగేజ్ అంతా వేసుకొని వచ్చి తిష్ట వేసింది. ఇప్పుడేమో నాతో ఉండాలంటే భయం అని నాటకం ఆడుతుంది. విరాజ్ గారు, మీరు కొంచెం కోపం తగ్గించుకొని మాట్లాడండి అంటాడు లాయర్. ఓకే సార్ అంటూ గట్టిగా గాలి పీల్చుకొని వదులుతాడు. ఇప్పుడు చెప్పండి మీ డిమాండ్స్ ఏమిటో అంటాడు లాయర్. సార్, తను ఒక అనాథ. ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరు. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఎలా ఉండనిస్తాను? ఆమెని ఒక్కదాన్నే ఉండమని చెప్తే ఏదో ఒకటి చేసి నా బేబీని చంపేస్తుంది. విరాజ్ అని గట్టిగా అరిచింది వేగ. నేనేం అలాంటి దాన్ని కాదు. నీకు మాట ఇచ్చాను కదా, ఖచ్చితంగా కంటాను. నాకు నమ్మకం లేదు లాయర్ గారు అన్నాడు విరాజ్. బేబీ డెలివరీ అయ్యే వరకు ఆమె నా ఇంట్లోనే ఉండాలి. తన పూర్తి బాధ్యత నాదే. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సార్, నేను ఇతనితో ఉండను. కావాలంటే నేను ఒక పని అమ్మాయిని పెట్టుకుంటాను అంది వేగ. వేగాకి పని వాళ్ళని పెట్టుకొని ఆమెకి జీతం ఇచ్చేంత సంపాదన లేదు. ఆ డబ్బు కోసం మళ్ళీ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటే నా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ 1 ఇయర్ ఆమె ఎక్కడికి వెళ్ళదు, నాతోనే ఉంటుంది. ఆమెకి కావాల్సిన ప్రతిదీ నేనే చూసుకుంటాను. నేను ఈ విషయంలో ఎవరి మాట వినను అని కొంచెం గట్టిగా చెప్తాడు విరాజ్. నువ్వేది అనుకుంటే అదే జరగాలని మొండిపట్టు పట్టకు. నేను నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అంటుంది వేగ. ఎందుకు ఉండవు అని విరాజ్ సీరియస్ అవుతాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకుంటుంటే లాయర్ చెవులు మూసుకుంటాడు. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు అరుస్తుంటే ఇంకా అతని వల్ల అవ్వక స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు లాయర్. మీ ఇద్దరు కొంచెం ఆగుతారా? ఇంకొంచెం సేపు ఉంటే నా చెవులు పోతాయేమో అని ఫేస్ డల్గా పెడతారు. లాయర్ బాధను చూసి ఇద్దరు సైలెంట్ అవుతారు. ఒక 10 నిమిషాలు ఇద్దరూ సైలెంట్గా ఉండండి నాయనా, నేను మాట్లాడతాను అని దీనంగా చూస్తాడు లాయర్ వాళ్ళిద్దరి వైపు. చెప్పండి లాయర్ గారు అంటారు వాళ్ళు. చూడమ్మా వేగ, విరాజ్ చెప్పిన దాని ప్రకారం నువ్వు ఒక్కదానివే ఉండలేవు అనిపిస్తుంది. ఒక్క విషయం ఆలోచించు తల్లి. బేబీ అతను కావాలి అనుకున్నప్పుడు నీ మనీ ఖర్చు చేయడం ఎందుకు? ఇప్పుడంటే నువ్వు ఎలా అయినా అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్లో అలా కుదరదు. ఎందుకంటే ట్యాబ్లెట్స్ అని, హాస్పిటల్స్లో స్కానింగ్స్ అని చాలా ఖర్చులు ఉంటాయి. సో నువ్వు డెలివరీ అయ్యే వరకు అతనితోనే ఉండు. నీ ఖర్చులు మొత్తం తనే చూసుకుంటాడు. వేగా మంచిగా చెప్తే వినదని తనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడతాడు లాయర్. అతను చెప్పిన మాటలకి కన్విన్స్ అయినట్టుగా ఆలోచనల్లో పడుతుంది వేగ. విరాజ్ కళ్ళతోనే థ్యాంక్స్ అని చెప్తాడు లాయర్ గారికి. వేగ ఒక 20 మినిట్స్ తరువాత విరాజ్తోనే ఉండడానికి ఒప్పుకుంటున్నా అని చెప్తుంది. ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. లాయర్ ఇద్దరిని చూసి ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా, ఇంకా నేను వెళ్ళొచ్చా అని అడుగుతారు. లాయర్ గారు, నెంబర్ ఇవ్వలేదు మీరు. చెప్తా సేవ్ చేసుకోవేగా అని తన నెంబర్ చెప్తాడు వేగాకి. నేను ఇక్కడే ఉంటున్నా కాబట్టి అగ్రిమెంట్ పేపర్స్ ఇక్కడికే పంపించండి అని చెప్పింది వేగ. ఎలాగో అలా దారిలోకి వచ్చిందని విరాజ్ సంతోషపడిపోతాడు. అలానే పంపిస్తాం మిసెస్ విరాజ్ అని లాయర్ వెళ్తుంటే విరాజ్ అతన్ని పంపించడానికి బయటకు వెళ్తాడు. పూర్తిగా ఇంకో 1 ఇయర్ విరాజ్ దగ్గర బందీ అయినందుకు వేగా ఫీల్ అవుతుంది. లాయర్ గారితో బయటకు వచ్చిన విరాజ్ అతని చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ సార్, పిలవగానే వచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశారు.
అయ్యో, ఇందులో ఏముంది విరాజ్, నా డ్యూటీ నేను చేశాను. థ్యాంక్స్ సార్, ఆమెకి అన్నీ వివరంగా చెప్పారు. మా వలన మీరేమన్నా ఇబ్బంది పడి ఉంటే సారీ. నిజంగానే ఒకానొక టైంలో మీ ఇద్దరిని వదిలేసి బయటకు వచ్చేద్దాం అనుకున్నా, అంతలా తలనొప్పి పొట్టించారు అంటూ తన బ్యాగ్లో జెండుబామ్ తీసుకొని పూసుకుంటాడు లాయర్ గారు. మామూలుగా అయితే తను చాలా మంచిది సార్. నా మీద కోపంతో అంత హార్ష్గా ఉంది. హహహ, అర్థమవుతుంది విరాజ్, ఆమెకి నీ మీద ప్రేమ ఉంది. ఎలా అయినా పాప పుట్టేలోపు ఆ ప్రేమను తిరిగి పొందేలా చేసుకో. సార్, నేను ఇన్ని రోజులు అలాంటి కలలోనే ఉన్నాను, నా వేగ నన్ను లవ్ చేస్తుందని. కానీ తనకి నా మీద అసలు లవ్వే లేదు సార్. నో విరాజ్, నువ్వు ఆమెని తప్పుగా అర్థం చేసుకున్నావు. తనకి నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నీకు కూడా టీ పెట్టి ఇచ్చింది. నేనంటే లాయర్ కాబట్టి నాకు మర్యాద చేయడానికి టీ ఇచ్చింది అనుకుందాం. నేనేం మీ గెస్ట్ని కాదు, నా ముందు నటించాలని చూడడానికి. నాకు ఒక్కడికే ఇవ్వచ్చు, అలా కాకుండా నీకు కూడా ఇచ్చిందంటే అర్థం చేసుకో అంటూ అతని భుజం తడతాడు లాయర్ విరాజ్ని. అదొక మెంటల్, ఎప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలియదులే అనుకున్నాడు విరాజ్ మనసులో. సరే విరాజ్, ఇంకా నేను వెళ్తాను. నీ భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్, కొంచెం కోపం తగ్గించుకొని ప్రేమ చూపించు. ఆమెకి నీ మీద ఉన్న కోపం కూడా పోయేటట్టు చేసుకో అని చెప్తాడు. అలానే లాయర్ గారు అని చెప్పి లోపలికి వస్తాడు విరాజ్. లాయర్ని పంపించి లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తాడు విరాజ్. వేగా ఇంకా సోఫాలోనే ఉండడం చూసి, ఏంటో ఈ అమ్మాయి రోజంతా ఇలానే కూర్చుంటుందా అనుకున్నాడు. అంతలోనే లాయర్ అన్న మాటలు గుర్తొస్తాయి. వేగాకి నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నీకు టీ ఇచ్చిందని. ఆమెకి తన మీద ప్రేమ ఉందనే భావన అతని ఫేస్లో స్మైల్ని తెప్పిస్తుంది. వెంటనే వేగా పక్కకి చేరి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటాడు. విరాజ్ సడన్గా అలా పట్టుకోవడంతో షాక్ అయ్యి గుడ్లు తేలేస్తుంది వేగా. చూసింది చాలే అంటూ వేగా లిప్స్ని అందుకుంటాడు విరాజ్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఏంటో ఈ విరాజ్ మీకేమన్నా అర్థమయ్యాడా? బేబీ వచ్చాక వేగా వద్దన్నప్పుడు ఎందుకు కిస్ చేయడం చెప్పండి మీరే. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. ఇంటి దగ్గర ఉన్న వేగా ఫ్యాక్టరీకి ఎలా ఉందో అంతా ఈ ఎపిసోడ్లో చెప్పేశానండి. వేగా ఇంతకుముందు విరాజ్ దగ్గరికి వచ్చింది నాటకం కాదు, నిజంగానే తను లవ్ని కోరుకొని అతని దగ్గరకు వచ్చింది. కాకపోతే మళ్ళీ తన పగని ప్రణవ్ మొత్తం గుర్తు చేసేసరికి మళ్ళీ నార్మల్ వేగా అయిపోయి మళ్ళీ విరాజ్ మీద పగ పెంచుకోవడానికి సిద్ధం అయ్యిందన్నమాట. అండ్ ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుందండి, కాకపోతే అది ఏ ఎపిసోడ్లో వస్తుందో నాకు అంత క్లారిటీగా లేదు, బట్ వస్తుంది ఆ ట్విస్ట్ కూడా. ఇక కామెంట్స్ విషయానికి వస్తే వేగాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే విరాజ్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకొంతమందిని. నేను ఆ ఎపిసోడ్తో విరాజ్కి సపోర్టే రాదేమో అనుకున్నా, బట్ బాగానే వచ్చింది విరాజ్కి కూడా సపోర్ట్. అతని గురించి తెలిసి వనిత ఎందుకు అలా చేసిందని సో కాల్డ్ కామెంట్స్ వచ్చాయి. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా థాట్ చేస్తారనుకోండి, ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది. సో ఐ రెస్పెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే ఇది మాత్రం ఎంటర్టైనింగ్ స్టోరీ అంతవరకే మనకి, నాకైనా మీకైనా సరే. సో డోంట్ సీరియస్గా దేన్ని తీసుకోకండి. ఎంటర్టైన్మెంట్గా మీరు చదవండి, వినండి, ఎంటర్టైన్గా కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఇలా గెస్ట్ చేస్తూ ఉండండి. కొంతమంది ఇంకా ఏదో ఉంది, ఇంకా మధ్యలో ఇంకా ఏదో మ్యాటర్ ఉంది అని గెస్ట్ చేస్తున్నారు. మీరు అనుకున్నది నిజమే అయి ఉండొచ్చు, ఫ్యూచర్ ఎపిసోడ్లో బయటపడుతుంది. ఇంకా మీరు ఇలానే గెస్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తే నాకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట. వావ్, వీళ్ళు గెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ.